Hello, YT family. Very, very good morning and welcome to another day in my life. సో ఈసారి నా సెకండ్ ప్రెగ్నెన్సీ సిరీస్లో ఎక్కడ కూడా నేను ఫుల్ లెంత్ డే వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు. అంటే అన్నీ కూడా ఏంటంటే ఏవైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్, స్కాన్స్ లేదంటే కన్సల్టేషన్కి వెళ్తున్నప్పుడు షూట్ చేయడం తప్ప ఇన్ జనరల్ అసలు నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరుగుతుంది, అసలు నాకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఏది అయితే షూట్ చేయలేదన్నమాట. అట్లీస్ట్ ఇప్పటి నుండి కొన్ని రికార్డ్ చేసుకున్నట్టయితే నాకు కూడా మెమరీస్గా ఉండిపోతాయని అనిపించింది. అండ్ మీకు కూడా కొంచెం షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి రెండు విధాలుగా ఆలోచించి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు బ్లాగ్ కూడా సంహవ్ స్పెషల్, ఎందుకంటే ఈ రోజు లక్కీని వచ్చేసరికి స్కూల్ అనేది ఫైనల్ చేయబోతున్నాము. యాక్చువల్లీ 2 స్కూల్స్ చూసాము ఇంతకు ముందు అని చెప్పాను కదా, సో అది ఫైనల్ చేస్తాం. కానీ అది ఇప్పుడు కాదు, ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి యాక్చువల్లీ నేను బట్టలు ఫోల్డింగ్స్ అవి వేసుకుని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నుండి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూస్తూ ఉండండి, అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోతుంది. ముందుగా వంట సెక్షన్ స్టార్ట్ చేసేసాను. అంటే ఈ రోజు లేట్ గానే స్టార్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అయితే అవుతుంది. బట్ వీరు గారు వచ్చేసరికి ఇంట్లో లేరు. వీరు గారు అండ్ లక్కీ ఇద్దరు లేరనమాట. మావయ్య దగ్గరికి అయితే వెళ్ళారు. సో లంచ్ కి అయితే రాబోతున్నారు అనమాట. ఫస్ట్లీ రైస్ పెట్టుకున్నాను అండ్ ఈరోజు తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ కాకినాడకి ఇన్స్టామార్ట్ కూడా వచ్చేసింది. ఇన్స్టామార్ట్ లో కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ చూసుకుని దాన్ని బట్టి ఇంకేమైనా అడిషనల్ గా పప్పు అండ్ కాంబినేషన్ ఏదైనా వండుదాం అనుకుంటున్నాను. అంటే పప్పు టమాటో లేదంటే పప్పు మామిడికాయ అలా వండుదాం అని అనుకుంటున్నాను. చూద్దాం. ఈ ఫ్లైస్ ఏంటో చాలా ఇరిటేటింగ్ అబ్బా, వర్షాకాలం ఇలా వచ్చింది అంటే. మై ఫేవరెట్ కరివేపాకు లేదు. ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టాను, రావాలి. యాక్చువల్లీ కరివేపాకు బయట చిన్న చెట్టు ఉంది, చెట్టు కాదు మొక్క ఉంది, కానీ దాని నిండి కొయ్యబుద్ధి కాదనమాట. ఇప్పుడిప్పుడే ఏదో ప్రాణం పోసుకుని అలా బ్రతుకుతుంది. ఇంకా దాని నిండి తెంపేస్తే ఇంక మళ్ళీ దానికి లైఫ్ ఉండదు. యాక్చువల్లీ అది చచ్చిపోయింది అని అనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగి లైఫ్ వచ్చిందనమాట. ఇంకా అది కొయ్యకుండా ఇంకా ఆర్డర్ పెట్టాను. వచ్చేంత వరకు హోల్డ్ చేశానంటే మళ్ళీ లేట్ అవుతుందేమో. అంటే 10 minutes లో వచ్చేయచ్చు. బట్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. 12:30 కల్లా వచ్చేస్తానన్నారని. అన్నం పెట్టావా? పెడసాను. తీ బయటది ఒక్కొక్కటి. పాలు, అది పెరుగు, చాక్లెట్ లాంటిది, కరివేపాకు, అది చాక్లెట్. 3 వచ్చింది 3 కేజీలు. అంటే 1/2 kg అన్నాడు కదా. పచ్చిమిరపకాయలు, టమాటాస్ బాగున్నాయి. బంగాళదుంపలు ఫ్రెష్ గా ఉన్నాయి. కేజీ ఉల్లిపాయలు అంగో పెద్ద వేసేసాడు కదా. కాంప్రమైజ్ అవ్వలేని ఏకైక విషయం ఏంటంటే చాక్లెట్ ఒకటే అనమాట. లక్కీ వచ్చాడంటే ఖచ్చితంగా షేర్ అయితే ఇచ్చేయాలి. ముందుగా నేను తినేస్తున్నాను. అండ్ లక్కీకి వచ్చేసరికి చాక్లెట్స్ మరీ ఎక్కువ అలవాటు కాదు, బట్ లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అండ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువగా మళ్ళీ జంక్ ఫుడ్ అలాంటి వాటికి అయితే వెళ్ళలేదు. యాక్చువల్లీ నాకు తినాలని కూడా అనిపించేది కాదు. ఇప్పుడు 7th month స్టార్ట్ అయిన తర్వాత ఓకే అనమాట. యాక్చువల్లీ నాన్ వెజ్ కూడా అసలు తినాలని అనిపించేది కాదు. ఇప్పుడు కొంచెం ఓకే, తిందాం పర్లేదు అనిపిస్తుంది. మామిడికాయ చూడగానే పప్పు మామిడికాయ అయితే బెటర్ అని అనిపించింది. సో వండుతున్నాను.
ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 అయ్యింది. పని అయితే ఒక కొలిక్ వచ్చిందనమాట. జస్ట్ ఫ్యూ బట్టలు ఇవన్నీ ఫోల్డింగ్స్ అవే అయిపోయినాయి. వార్డ్రోబ్స్ అరేంజ్ చేసుకోవాలి. అండ్ లక్కీ అయితే ఇంకా రాలేదు, అంటే వీరుగారు కూడా ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత త్వరగా లంచ్ కంప్లీట్ చేసేసాక నెక్స్ట్ స్కూల్ అనేది ఫైనల్ చేయాలి. ఏమో నాకు ఫుల్ టెన్షన్గా ఉందన్నమాట. అసలు వాడి స్కూలింగ్ స్టార్ట్ అవుతుంది, వాడి స్కూలింగ్కి వెళ్ళే వయసు వచ్చింది, ఎలా దాన్ని అడాప్ట్ చేసుకుంటాడు ఏంటి అన్నది ఆలోచిస్తుంటే నాకు ఫుల్ టెన్షన్ వస్తుంది. అంటే స్టార్టింగ్లో కొంచెం క్రాంకీ అవుతూ ఉంటారు, కొందరు చాలా బాగా వెళ్ళిపోతారు. నేనైతే స్కూల్కి ఎప్పుడు కూడా వెళ్ళడానికి ఏడ్చిన బ్యాచ్లు అయితే కాదు, ఎప్పుడు కూడా స్కూల్కి చక్కగా వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఏ రోజు కూడా లేజీగా ఉండేదాన్ని కాదు. అండ్ నా అటెండెన్స్ కూడా లైక్ ఐ థింక్ ఎప్పుడు 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో అనుకుంటా 100% అటెండెన్స్ ఉన్నందుకు నాకు చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చిన గుర్తుంది స్కూలింగ్లో. సో అసలు స్కూల్స్ అయితే నేను మిస్ చేసేదాన్ని కాదు. గ్లాసెస్ దొరికిసినాయి ఏంట్రా నీ? హాయ్ లక్కీ. అంటే కూర్చోడంటారు, ఇదన్నా బాగా తగిలిసింది. రే ఇలా చూడు, స్కూల్కి వెళ్తావా? ఎస్. చదువుకుంటావా స్కూల్కి వెళ్ళి? ఎస్. స్కూల్ అంటే ఇష్టమా నీకు? కమో నువ్వు ఇప్పుడే వెళ్ళిపోతావా? ఆగు. పాము చీమ కుట్టిందా? మరి పాము ఏం తింటుంది? పాము ఏం తినేసింది? కప్పని తినేసిందా? వెరీ గుడ్. నీ చేతిలో ఉన్నదేంటి? అదేంటమ్మా? ఆ వెహికల్ ఏంటి? రోలర్. ఓకే. ఇందాక బ్రౌనీ ఆర్డర్ పెట్టాను అనమాట, చిన్నది. 35 రూపీస్ ఎంత పప్పు. లక్కీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా? స్కూల్ కి. లక్కీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇది స్వీట్ హోమ్. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నావు? కార్లోకా? దాని తర్వాత స్కూల్. ప్రీవియస్ వ్లాగ్స్లో లక్కీ స్కూలింగ్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కొన్ని కామెంట్స్ అయినా వస్తున్నాయి. అసలు వీడు ప్లే గ్రూప్లో వేస్తున్నామా లేదంటే నర్సరీకి వేస్తున్నామా ఏంటి అనేసి అయితే అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇయర్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 22 అండి. అంటే ఆగస్ట్ వచ్చేసరికి 3rd బర్త్డే అవుతుందన్నమాట. 4th ఇయర్లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో మాకు కూడా ఇదే కన్ఫ్యూజన్ ఉంది, తీసుకువెళ్ళి నర్సరీలో జాయిన్ చేయాలా లేదంటే ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి 6 years ఉండాలని కొందరు అంటున్నారు, 7 years ఉండాలని కొందరు అంటున్నారు, 5.5 ఉన్నా పర్వాలేదని కొందరు అంటున్నారు. ఏం చెయ్యాలి అన్నది మాకు క్లారిటీ అయితే లేదు. సరే స్కూల్ విషయానికి వస్తే 2 ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాము. 2 కూడా ఏంటంటే 2.5 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట. సో ఏది బెటర్ అన్నది ఒకసారి సెలెక్ట్ చేసుకుందాము అన్నట్టు. అంటే మా ఆడబడుచుకు వచ్చేసరికి స్కూల్ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసుకువెళ్ళి మాట్లాడదాము అన్నట్టు వెళ్ళాము. నర్సరీ పిల్లలకి రిటర్న్ వచ్చేస్తాయి అండ్ 1 to 30-40 members లక్కీ ఏబిసి. లక్కీ హాయ్ హాయ్. ఎంత బాగుందో. యూ లైక్ టు ప్లే? ఆడతావా? ఎక్కుతావా? స్లైడ్ ఎక్కుతావా? లక్కీ ఎక్కడున్నాడు? లక్కీ ఎక్కడున్నాడు? హాయ్. స్టాండ్ అప్. గుడ్. అబ్బో జంప్ చేస్తున్నాడు లక్కీ. జంప్ చే. అబ్బో వెరీ గుడ్. మళ్ళీ
లక్కీ గుడ్ జాబ్ అని మళ్ళీ నోడుతాను. గుడ్ జాబ్. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే లక్కీకి ఓవరాల్ అయితే చాలా బాగా పికప్ అయితే అయిపోయాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే రిటర్న్ స్కిల్స్ అన్నవి చాలా తక్కువ అనమాట. అంటే ఇంకా రాదు అసలు గ్రిప్తో పెన్సిల్ ఆరల్స్ స్లేట్ పెన్సిల్ పట్టుకుని రాయడం అనేది ఇంకా అయితే వాడికి రాలేదు. సో నర్సరీలో వేస్తేనే స్టార్టింగ్ నుండి ట్రైనప్ చేస్తేనే బెటర్ అని మేమైతే ఫీల్ అయ్యాం. ఇక్కడ వచ్చేసరికి తిమ్మాపురంలో టైనీ టాట్స్ అని ఉందండి. సో ఫస్ట్ ఆ స్కూల్ అయితే విజిట్ చేసామన్నమాట. అన్నీ కనుక్కున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎందుకంటే స్కూల్ ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ రెండు స్కూల్స్కి కంపేర్ చేసుకుంటే ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. అండ్ ఇంకొక స్కూల్ వచ్చేసరికి రాయడిపాలెంలో ఉందన్నమాట. సో రెండు స్కూల్స్ చూసుకుంటే అంతా ఫైన్, అంతా నార్మల్గానే ఉంది అని అనిపిస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నది కొంచెం, అంటే టైనీ టాట్స్ వచ్చేసరికి న్యూగా స్టార్టప్ అయిన స్కూల్ కాబట్టి కొంచెం స్టూడెంట్స్ అవి తక్కువ ఉన్నారు. సో ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయితే బాగుంటుందేమో అని మాకైతే అనిపించింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి కూడా చూసాము, మాట్లాడాము. ఫీ స్ట్రక్చర్ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఇది వచ్చేసరికి రాయడిపాలెంలో కిడ్స్ క్లౌడ్ అండి. సో మోస్ట్లీ మన వాళ్ళు కాకినాడలో తెలిసే ఉంటుందన్నమాట స్కూల్స్. సో ఈ రెండు కూడా కొంచెం నియర్ బై ఉన్నాయి కాబట్టి రెండు చూసుకుని ఇంకా ఒకటి ఫైనల్ చేసుకుందాము అన్నట్టు వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసరికి మరో రోజు అనమాట. మా ఇంటికి వచ్చేసరికి మా అత్త అయితే వచ్చిందనమాట, మేనత్త. సో స్కూల్ గురించి కంటిన్యూ చేస్తాను అండ్ డీటెయిల్గా కూడా మీకు వ్లాగ్ అయితే వస్తుంది. సో ఇంకా ఇంటికి అయితే విజిట్ చేశారనమాట. అవి చిన్న చిన్న బైట్స్ కింద అయితే రికార్డ్ చేశాను, పెద్ద ఫుల్ లెంత్ వ్లాగ్ లాగా అయితే తీయలేదు. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చారు. ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేస్తే మా లక్కీ అయితే ఫుల్ కనెక్ట్ అయిపోయాడు అనమాట. ఇంకా వెళ్ళిపోతాను వాళ్ళతో అనేసి ఇంకా వెళ్ళేటప్పుడు అసలు బైక్ దిక్కండి కూర్చునిపోయాడు అనమాట. ఇంకా చాలా కష్టం మీద ఇంకా వాడిని అయితే ఆపాము. సో ఇప్పటికి ఏంటంటే జస్ట్ ఆ 2 schools విజిట్ చేసి ఒకటి ఫైనల్ చేసుకుందాం అని మాత్రమే ఇంకా ఆ రోజు అయితే వెళ్ళాము. ఫైనల్ ఏది చేసుకున్నాము, ఎక్కడ జాయిన్ చేసాము అన్నది మీకు ఫర్దర్గా వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఆ నైట్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం వెదర్ అన్నది చేంజ్ అయింది, ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉండే. సో అందుకని ఇది వచ్చేసరికి మిక్స్డ్ ముగలాయ్ బిర్యానీ. సో బయట నుండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాం అనమాట. పెద్దగా క్రేవింగ్స్ నాన్ వెజ్ పైన అయితే స్టార్టింగ్ నుండి లేవు. అసలు నాన్ వెజ్ నేను దగ్గరగా ఒక 5 months వరకు అసలు పెద్దగా తినలేదనే చెప్పాలి. ఇప్పటికీ కూడా నాకు ఫిష్ తినబుద్ధి అయితే అవ్వట్లేదు. బట్ అప్పుడప్పుడు ఇలా తినాలనిపించినప్పుడు తింటున్నాను. కొంచెం 7th month నుండి నార్మల్ అయిందని చెప్పాలి. ఈ వ్లాగ్ అయితే సింపుల్గా ఇలా ఎండప్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఏ స్కూల్లో జాయిన్ చేశానో మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. And catch you again in next vlog. Take care. Bye bye.